గైస్ రీసెంట్గా థియేటర్స్లో హత్య అనే మూవీ అయితే రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్, రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటంటే, రాయలసీమలో ఒక సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి ధర్మేందర్ రెడ్డి అనే వ్యక్తిని మర్డర్ చేసేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అండ్ ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, నాకైతే నచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీ స్టార్టింగ్ నుంచే ఏమాత్రం ల్యాగ్ లేకుండా బాగా ఎంగేజింగ్గా రన్ అవుతుందన్నమాట. సో అదైతే నాకు చాలా బాగా అనిపించిందండి. అలాగే ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే ట్విస్ట్ కూడా సెకండ్ హాఫ్ పై మనకుండే ఇంట్రెస్ట్ని పెంచే విధంగా సూపర్ ఉందనే చెప్పాలి. దీనికి తోడు ఇందులో సీనియర్ పొలిటీషియన్ ధర్మేందర్ రెడ్డిని మర్డర్ చేయకముందు తన పర్సనల్ అండ్ పొలిటికల్ లైఫ్లో అసలు ఏం జరిగింది అనే దాన్ని మనకి కళ్ళకు కట్టినట్లు చాలా డీటెయిలింగ్గా చూపించారన్నమాట. అండ్ ఇప్పుడు యాక్టర్స్ విషయానికి వచ్చేసినట్లయితే, ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ కూడా ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే, ఇందులో ఎలివేషనల్ సీన్స్లో వచ్చే బీజిఎం అయితే సూపర్ ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగానే ఉందన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. ఈ మూవీ మొత్తం కూడా బాగా ఎంగేజింగ్గానే ఉన్నప్పటికీ ఇందులో ఒక ప్రాపర్ క్లైమాక్స్ ఎపిసోడ్ లేకపోవడం వల్ల మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఏదో మిస్ అయిందే అనే ఒక ఇన్కంప్లీట్ ఫీల్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. ఇది ఒకటి తప్ప నాకైతే ఇంకా పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదు. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ హత్య మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.